ఏందండి బాగా ఆలోచిస్తున్నారు? ఏం లేదే, నాలుగో పని ఎట్లా తీసుకుందామని ఆలోచిస్తున్నాం. నాలుగో పిల్లమా? నీ మొహానికి మేము ముగ్గురమే ఎక్కువ అంటే ఇంకా నాలుగో పిల్లం కూడా కావాలా? నా ముఖానికి ఏమైంది, అందగానే అందం కింద పక్కకెట్టు కానీ నన్ను ఈరోజు సినిమాకి తీసుకెళ్ళు. ఏయ్, నాకు పట్టు చీర కొనేయకుండా దాన్ని సినిమాకి తీసుకెళ్ళినావో చూడు. ఏందేమిది, దానికి పేరు ఎన్ని చేసుకున్నా, ఏందేమి పంచాయతీ చేసుకుని దీని కుట్టపాయి, దాన్ని చేసుకుని దాన్ని కుట్టపాయి, అందుకే నాలుగో పిల్లలు చేసుకుంటా. ఏంది నీ ముఖానికి ఇంకా నాలుగో పిల్లమా? ముందైతే మాకైతే పిల్లలు ముట్టి ఏమైంది? ఏమంటున్నారు కావాలి? ఇంకేమంటాను, ఉన్న మాటే అంటాను. ఏంటది? నిన్నెందుకు తీసుకొచ్చిండా అని. నన్ను ఎందుకు తీసుకొచ్చడం తెలియదా? తెలుసు, మేమందరం ఉండగా మళ్ళీ నేను ఎందుకు తీసుకొచ్చుడు, లోపం ఆయనలో ఉన్నదో లేదో చూసుకోమని అంటాను. తప్ప ఏం బాబా, ఏం మాట్లాడు? నీకు ఎంతమంది కావాలా నీకు? ఉన్నమాట అనే వరకు నోటికెళ్ళి మాటలు బాగా మంచోడక్క. అవును మంచోడే, ముగ్గురిని ముద్దపప్పు లెక్క కూర్చున్నట్టు. నేను ఒక ఆయన తిందరా. నన్ను వేసుకున్నావు, దాన్ని వేసుకున్నావు, దీన్ని వేసుకున్నావు, ఇంకెంతమందిని వేసుకుంటావు? ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు? బావని ఏమనకండి, బావ చాలా మంచోడు. ఏమని ఎందుకనే? పిల్లలా పుట్టారు, మరి బయటికి షాపింగ్ కో సినిమాకో చీరలో కొనిపెట్టమంటే అట్లా చేత కాదు. మరి ఇది చేతగాక అది చేతగాక మనం చేతగాను అని. నీకు ఒకటి తెలుసా? ఏంటి? బావ ముందు నైటే నాకు ఈ చీర కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఎట్లా కూడా నువ్వు మంచోడే బావ, ఎందుకు అలా అంటారు? నీకా మంచోడు? నువ్వు లేవే ఫస్ట్. మా తాత ఐదుగురుగా ఉన్నాడు, మా అయ్య ఇద్దరుగా ఉన్నాడు, నేను పులసంటూనే. ఎవరు మొన్న మీరు రిపోర్ట్స్కి ఇచ్చారు కదా సార్, నా ల్యాబ్కి వచ్చి ల్యాబ్కి వచ్చింది. ఆ రిపోర్ట్స్ వచ్చినాయి సార్. చదివింపి వెళ్ళాలి నూనె. మా పవర్ ఎలా ఉందో ఏం లేదు మేడం, మొన్న పిల్లలు అవ్వట్లేదని సార్లో ఏమైనా లోపం ఉందా అని మాకు శాంపిల్స్ ఇచ్చింది మేడం. ఆ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చినాయి. లోపం మీ సార్లోనే ఉందట మేడం. వెల్కమ్ టు కలర్ క్రియేషన్స్. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, గట్టి కొట్టండి.